హలో వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు ఒక ఫినాన్స్ వరల్డ్. దీంట్లో డైలీ 1 minute టైం ఫ్రేమ్లో ఈజీగా ట్రేడ్ ఎలా చేయాలి, ఓకే, అలాగే ఇన్సూరెన్స్ మీద ఒక అవగాహన ఎలా తెచ్చుకోవాలి, ఓకే, సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్, అలా ఎవ్రీథింగ్ ఫినాన్స్ వరల్డ్లో సంబంధించిన మన ప్రొడక్ట్స్ అని డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఈజీగా అంటే ఎక్కువ కష్టంగా లేకుండా ఏది కరెక్ట్ అనేది డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు ఇవాళ చూస్తే 1 minute టైం ఫ్రేమ్లో ఇవాళ జరిగిన నేను చేసిన ట్రేడింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చేసిన ట్రేడింగ్, అలాగే అది కాకుండా టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్, స్టాక్స్లో కొన్ని టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఉంటాయి కదా, అవి కొన్ని స్టాక్స్ తీసుకొని ఎలా మూవ్ అయ్యాయి, ఎక్కడ ఎంట్రీస్ అని ఎగ్జిట్ చేయొచ్చు, అవి డిస్కస్ చేద్దాం. సో ఇవి కాకుండా బిట్ కాయిన్ కానీ, గోల్డ్ కానీ, డో జోన్స్ కానీ, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒకసారి చార్ట్ చూసేద్దాం, మనకు క్లారిటీ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఫస్ట్ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, మనం చేసేది ఆప్షన్ ట్రేడింగ్, అంతమించి ఇంకేం చేయలేము మనం. ఓకే, ఇంకా అంటే ఇండెక్స్ అంటే మనకి. ఓకే, ఇవాళ చూడంగానే మీకు ఒక లెవెల్స్ ఉన్నాయి కదా, ఇవి ఆటోమేటెడ్ లెవెల్స్. మీకు కూడా ఇట్లాంటి లెవెల్స్ కావాలి అంటే, లెవెల్స్ గీసుకోవాలి అంటే ఒక వీడియో ఆల్రెడీ చేశాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. ఓకే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టిన వీడియో చూడండి, ఎలా లెవెల్స్ ఎలా డ్రా చేయాలనేది ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో కమింగ్ టు ద వీడియో, ఇవాళ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఈ లెవెల్స్ ఆటోమేటెడ్ లెవెల్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఆటోమేటిక్గా డ్రా అయిపోతాయి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది గ్రీన్. ఇంకోటి ఏంటంటే నిన్న కూడా డో జోన్స్ ఏమైందంటే మార్కెట్ మనంతా పడిపోయింది కదా ట్రంప్ దెబ్బకి. ఇప్పుడు నిన్న బాగానే పెరిగిపోయింది నిన్న డో జోన్స్. ఓకే, మళ్ళీ పొజిషన్ రివర్సే పైకి వెళ్ళిపోయింది బుల్లిష్. ఓకే, సో ఇక్కడ కూడా ఇండియాలో అదే పరిస్థితి ఉండొచ్చు మనకి. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు ట్రేడింగ్లో చూస్తే కొన్ని గ్రీన్ క్యాన్స్ పడ్డాయి కదా, ఇక్కడ ప్రాపర్ సపోర్ట్, ఈ రెడ్ బ్లూ లెవెల్ నేను అయితే తీసుకున్నానో చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా యాక్ట్ చేస్తాయి అనమాట. ఓకే, సో ఈ కాన్ఫిడెన్స్తో నేను ఇక్కడ బై చేశాను. ఇక్కడ బై చేసినాక నా ఎగ్జిట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు తొందరగా ఎగ్జిట్ అయిపోయానంటే ఈ లెవెల్ టచ్ అయింది, ఆర్ దీనిపైన ఇక్కడ మనం ఎగ్జిట్ కావచ్చు, కానీ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. లెవెల్ టచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి, ఆర్ పైన ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. ఓకే, అండ్ ఇంకా పైకి మూవ్ అవుతుందా అంటే చెప్పలేము. ఒక ఇంత గ్యాప్ అప్ ఇచ్చి ఇంత పైకి వెళ్ళినాక ఒక చిన్న మళ్ళీ పుల్ బ్యాక్ ఇవ్వాల్సిందే మార్కెట్లో కంపల్సరీగా. ఓకే, ఏదైనా మార్కెట్ ఎక్కువసేపు ఉండకూడదు, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోయింది కదా. ఓకే, ఫస్ట్ ట్రేడ్ ఏమో మనం ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు, క్లియర్ కదా బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు ఇంకో అవకాశం కూడా ఇచ్చింది. ఓకే, సెల్ ఇచ్చింది, కానీ ఇక్కడ సెల్ చేయాలని కాన్ఫిడెన్స్ నాకు వస్తలేదు బేసికల్లీ. ఓకే, ఎందుకు సెల్ చేయాలని కూడా నాకు క్లారిటీ లేదు. ఓకే, కానీ మార్కెట్ పడిపోయింది, కానీ ఇక్కడ సెల్ చేయలేము మనం. ఓకే, ఇప్పుడు ఇంకో 2 ట్రేడ్స్ ఇచ్చినాయి మార్కెట్ ఇవ్వాలి. ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకో ట్రేడ్ ఎక్కడ అంటే కింద పడ్డాక ఈ లెవెల్లో సమ్వేర్ ఇక్కడ దీని కింద ఇక్కడ బై చేయొచ్చు. ఓకే, ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ ఎందుకు బై చేయొచ్చు అంటే ఈ గ్యాప్ అప్ ఏదైతే అయిందో ఈ గ్యాప్ అప్ని ఫిల్ చేయడానికి వచ్చింది. ఇక్కడ సక్సెస్ఫుల్గా ఫిల్ చేసింది, ఇక్కడ ఫిల్ చేసింది. ఓకే, పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, అందుకే ఇక్కడ ఈ లెవెల్ కింద ఈ పడ్డాక ఇక్కడ కానీ బై చేయొచ్చు మనం. కొంచెం ఈ లెవెల్ పైన ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ బై చేయొచ్చు మనం. ఇక్కడ బై చేస్తే దాని తర్వాత మళ్ళీ ఇంతవరకు వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది, పై వరకు వెళ్ళింది. ఓకే, 2 ట్రేడ్స్ అనమాట. ఓకే, సో మార్కెట్ ఇవాళ 2 ట్రేడ్స్ ఇచ్చింది అనమాట, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ. ఓకే, సో అది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. ఇప్పుడు బిట్ కాయిన్ చూద్దాం. బిట్ కాయిన్ 1 minute టైం ఫ్రేమ్లో మార్నింగ్ ఎంట్రీ చూద్దాం. మనం ఆల్రెడీ ఒక షార్ట్ చేస్తాను డైలీ, మార్నింగ్ ఎంట్రీ ఎక్కడికి వెళ్తుంది అనేది నేను డిస్కస్ చేస్తాను. ఓకే, దాని పరంగా మీరు కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బై చేస్తాను. ఓకే, ఇక్కడ బై చేస్తాను. ఇక్కడ ఎందుకు బై చేస్తాను, ఇది ఓపెనింగ్ లెవెల్, ఓపెనింగ్ అవ్వగానే పైకి వెళ్తుంది, బుల్లిష్గా ఉంది, ఇక్కడ బై చేస్తాను. ఇక్కడ ఎందుకు బై చేస్తానంటే ఈ లెవెల్ ప్రాపర్గా, ఈ లెవెల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లైన్ తీసుకుంటాను, ప్రాపర్గా ఈ లెవెల్ ఇక్కడ టచ్ అయింది, ఇది ఓపెనింగ్ లెవెల్. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది కదా, ఇక్కడ బై చేయొచ్చు మనం. ఓకే, ప్రాపర్ సపోర్ట్ అనమాట. ఓకే, ఇక్కడ బై చేయొచ్చు మనం. ఓకే, ఇంకోటి ఏంటంటే బేసికలీ ఇక్కడ కూడా ఇంకోటి ఇట్లా పెట్టుకోవచ్చు మనం. అంటే బేసికలీ ఎట్లా ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు ఇదంతా ఒక సైడ్ వే జోన్లో ఉంది కదా, ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు బై చేస్తాం. ఇక్కడ చూసారా మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది మనకి.
ఈ లెవెల్ బ్రేక్ అందుకే ఇక్కడ గ్రీన్ పడ్డది. మనం ఎప్పుడు బై చేస్తామంటే ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడ బై చేద్దామని. ఓకే, దీని తర్వాత మనం ట్రేడ్ ఎక్కడ కంటిన్యూ చేస్తామంటే ఈ బ్లూ లైన్ టచ్ అయ్యేంత వరకు కానీ ఈ బాక్స్ టచ్ అయ్యేంత వరకు మనం పెట్టుకుంటాం ట్రేడ్. ఓకే, అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అంతే. దాని తర్వాత ఇంకో ట్రేడ్ చేయొచ్చు, బట్ అంత సైడ్ వేస్ అయింది మార్కెట్. ఓన్లీ వన్ ట్రేడ్ అండి ప్రాపర్గా. ఇక్కడ బై చేస్తాం, ఇది నేను ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను నిన్న, ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకున్నాను, ఇక్కడ ప్రాపర్గా గ్రీన్ బుల్లిష్ వచ్చింది, ఇక్కడ బై చేస్తాను, మన బ్లూ టార్గెట్ హిట్ అయిపోయింది. బ్లూ కన్నా పైన ఈ లెవెల్లో కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, అంతే సింపుల్ ట్రేడ్. నెక్స్ట్ ఒక్కసారి డోజోన్ చూద్దాం. ఓకే, చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నిన్న చార్ట్, మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి. ఓకే, ప్రాపర్గా గ్యాప్ అప్ అయింది, గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఇక్కడ బై చేస్తాం మనం, మార్కెట్ పైకి వెళ్తుంది. ఇక్కడ బై చేయగానే మన టార్గెట్ వచ్చేసరికి ఈ లైన్స్ బ్లూ రెడ్ గ్రీన్ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, అంతే. ట్రేడ్ డన్. సేమ్ మీరు చూస్తే ఒక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లాగా కనిపిస్తుంది కదా డోజోన్స్, ఇండియన్ చార్ట్. ఓకే, ఇంకో ట్రేడ్ డిఫికల్టీ, ఇంకో రిస్కీ ట్రేడ్, ఇంకో ట్రేడ్ చేయొచ్చు. బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అవుతాం కదా, మళ్ళీ కింద పడుతుంది కదా, ఇక్కడ మళ్ళీ బై చేయొచ్చు మనం, ఇక్కడ బై చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ బై చేస్తే మళ్ళీ చూసారు కదా జూమ్ ఎంత పెద్ద టార్గెట్ ఇచ్చిందో, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, సో నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్ చూద్దాం. యూఎస్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇది 1 minute టైం ఫ్రేమ్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఓపెన్, ఇది 1 minute టైం ఫ్రేమ్ ఓపెన్ అయింది మార్కెట్ మనకి. బేసికల్లీ ఇక్కడ మనకి రెడ్ పడ్డది కదా. ఓకే, ఈ రెండు తర్వాత సెల్ చేయొచ్చు మనం, సెల్ చేస్తాం. బేసికల్లీ సెల్ చేసినాక అది ఇక్కడ వరకు వెళ్ళింది కదా, ఎగ్జిట్ అయిపోవచ్చు అంతే. ఇక్కడ నుంచి ఈ రెడ్ లెవెల్ నుంచి మోస్ట్లీ రివర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే చాలా క్రూషియల్ లెవెల్ బేసికలీ. ఓకే, సో అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా కదా, ఒక 1 trade అయిపోయింది కదా, ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బై చేయొచ్చు మనం. ఈ లెవెల్ పైన సస్టైన్ అయినాక, ఇక్కడ క్లోజ్ అయినాక సమ్వేర్ ఇక్కడ బై చేయొచ్చు. బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి, ఓకే, సో ఇది మన గ్రీన్ టార్గెట్, బట్ టార్గెట్ రీచ్ కాలేదు, అట్లీస్ట్ ఇక్కడ వరకు రీచ్ అయింది. ఓకే, తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి మనకి. ఓకే, అంటే ఇక్కడే క్లోజ్ అవ్వకుండా ఇక్కడే ముందే ఎలా తెలుస్తుంది అంటే ఎక్కువసేపు ఉండదు మార్కెట్లో. సింపుల్ చెప్తున్నా కదా, ఎంత ఎక్కువసేపు ఉంటే అంత తలగానే నొప్పి మార్కెట్లో. ఓకే, దాని తర్వాత ఇంకో ట్రేడ్ కూడా ఉంది మనకి. ఎప్పుడైతే ఈ రెడ్ లెవెల్ బ్రేక్ అయిందో ఇక్కడ సెల్ చేసి మనం. ఓకే, ఇప్పటి వరకు మనకి ఇక్కడ ఒక సెల్ ట్రేడ్, ఇక్కడ బై ట్రేడ్, ఇంకో సెల్ ట్రేడ్. ఓకే, దాని తర్వాత బూమ్. ఓకే, ఎంత మంచి ట్రేడ్ ఇచ్చింది చూస్తారు కదా. ఇది దీని నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ $59.22 రీచ్ అయ్యే అవకాశం ఉంది మోస్ట్లీ. ఓకే, బట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. ఓకే, ప్రతిసారి ఈ లెవెల్ దగ్గర రాగానే మన టార్గెట్ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు, మార్కెట్ చేయదు కూడా. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గోల్డ్ చూద్దాం. ఓకే, ఒక సపోర్ట్ ఉంది. ఓకే, సపోర్ట్ తీసుకుని రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది కదా, ఇంకో గ్రీన్ పడ్డది. జనరల్లీ ఇక్కడ బై చేస్తాం మనం, బై చేస్తాం. బట్ అది మనం చేశాక సడన్గా మార్కెట్ పడిపోయింది. ఓకే, మనం ఏం చేస్తామంటే మళ్ళీ పైకి వెళ్ళింది కదా, మళ్ళీ ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది మనకి సెల్ చేయాలని. అంటే ఇక్కడ మనం లాస్లో ఎగ్జిట్ అయిపోతాం, ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక అది ఇక్కడ వరకు వెళ్ళింది. మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లెవెల్, ఈ బ్లూ లెవెల్ ఏదైతుందో మిడ్లో ఇక్కడ అది రీచ్ అయిందా లేదా అని చూద్దాం మనం. ఇవాళ రీచ్ కాలేదు, సైడ్ వే మార్కెట్ కంప్లీట్లీ. ఓకే, సో బెస్ట్ ట్రేడ్ అంటే ఇవాళ అంతే. ఫస్ట్ బై చేస్తాం, దాని తర్వాత కింద పడుతుంది, మన ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తుంది, ఇక్కడ సెల్ చేస్తాం, పొజిషన్ రివర్స్. ఓకే, ఇక్కడికి వచ్చింది, నో ప్రాఫిట్ నో లాస్ అండి. మనం అట్లీస్ట్ మనం ఆ జోన్లో వస్తాం, ప్రాఫిట్ రాదు లాస్ రాదు, అట్లీస్ట్ ఆ మధ్యలో ఉంటే చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనం. సో ఎన్ఎస్సి వెబ్సైట్లో టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్, నిఫ్టీ 50 ఇండెక్స్ తీసుకుందాం. గెయినర్స్ అండ్ లూజర్స్, మార్కెట్ పెరిగింది కాబట్టి గెయినర్స్ తీసుకుందాం మనం ఫస్ట్. ఓకే, డాక్టర్ రెడ్డి, బెల్, అదాని ఎంటర్ప్రైజెస్. ఓకే, ఈ 3 స్టాక్ తీసుకొని 1 by 1 ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ చూద్దాం మనం. ఇప్పుడు డాక్టర్ రెడ్డి టాప్ గెయినర్స్లో ఫస్ట్ స్టాక్ అనమాట. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ లెవెల్స్, ఆటోమేటెడ్ లెవెల్స్ ఉన్నాయి మార్కెట్ ఓపెన్ అవ్వగానే. 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, మంచి సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి నెక్స్ట్ బ్లూ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో ఆర్ పైన ఇక్కడ ఎగ్జిట్. అంతే, డన్. దాని తర్వాత మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. అంతే, సైడ్ వేస్. అంతే, ఎంత తొందరగా ఎగ్జిట్ అయిపోతే అంత బెటర్ అండి మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్, బెల్. ఓకే,
ఇక్కడ చూసారంటే ఒక చిన్న రిస్క్ ఉంది. ఈ 2 లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయింది మనకి. ఓకే, ఓపెన్ అయినాక ట్రేడ్ ఎటు తీసుకోవాలో మనకు క్లారిటీ ఉండదు. ఓకే, అప్పుడు ఇది ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ బై చేస్తాం మనం. ఓకే, ఇక్కడ బై చేస్తాం. దాని తర్వాత స్టాక్ ఎక్కడ వెళ్ళినా చూద్దాం. ఈజీ ట్రేడ్ అనమాట. ఓకే, ఇక్కడ బై చేసినాక మనం ఈ లెవెల్కి జనరల్లీ మిడ్లో ఎగ్జిట్ అయిపోతాం. అది పైన ఇక్కడ అట్లీస్ట్ ఈ లెవెల్ దగ్గర కూడా వెళ్ళిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ టాటా రెడీ అయిపోయింది, బెల్ అయిపోయింది. అదాని ఎంటర్ప్రైజ్ వద్దు, టాటా స్టీల్ చూద్దాం మనం స్టాక్. ఓకే, టాటా స్టీల్ స్టాక్ మంచి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఓకే యా ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. క్లియర్, వెరీ క్లియర్ కదా. ఓకే, అంతే. ఈ లెవెల్ టచ్ అవ్వాలి, బట్ టచ్ కాలేదు. రేపు టచ్ అవుతుంది మరి. ఓకే, ఇప్పుడు లూజర్స్లో కొన్ని స్టాక్ తీసుకుందాం. ఎటర్నల్, ఎస్బీఐ లైఫ్, టైటాన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ జొమాటో స్టాక్ అనమాట. 2 లెవెల్స్ బ్రేక్అవుట్ చేసి ఒక రెడ్ క్యాండిల్ ఇచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ పడే లోపు నేను సెల్ చేసేస్తా. సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, దాని తర్వాత బ్లూ. అంతే, నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఇంకా ఎక్కడికి వెళ్ళి చూద్దాం ఒక్కసారి. అంతే, వెరీ క్లియర్. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్బీఐ లైఫ్. ఎస్బీఐ లైఫ్ కూడా 2 లెవెల్స్ మధ్యన ఓపెన్ అయింది. ఫస్ట్ ఓపెనింగ్ ఆన్, ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు నేను ట్రేడ్ చేస్తాను. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, సెల్ ట్రేడ్. ఓకే, సెల్ ట్రేడ్. టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ గ్రీన్, దాని తర్వాత కింద ఇక్కడ కానీ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోతుంది. దాని తర్వాత మార్కెట్ అంతా సైడ్ వేస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి టైటాన్. ఇవాళ స్టాక్ చూస్తే మనకి చాలా విచిత్రంగా ఉంటుంది. ఓకే, దో ఇది మనకి టాప్ లూజర్స్లో కనిపించిన మనకి. ఓకే, ఫస్ట్ ట్రేడ్ బై ట్రేడ్ ఇచ్చింది మనకి. ఓకే, ఫస్ట్ ట్రేడ్ బై ట్రేడ్ ఇచ్చింది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే మనం బై చేయాలి. బేసికల్లీ ఎందుకు బై చేయాలి అంటే ఆల్రెడీ నేను లెవెల్స్ ఏవైతే ఉన్నాయి, రెడ్ చాలా క్రూషియల్ సపోర్ట్ లెవెల్. ఓకే, గ్రీన్ లెవెల్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది మార్కెట్. ఓకే, పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆబ్వియస్లీ కొంచెం పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ అనిపిస్తున్నాయి మనకి. ఓకే, ఒక రెడ్ పడ్డది, ఇక్కడ గ్రీన్ పడ్డది, పైకి వెళ్తుంది. బేసికల్లీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ బై చేస్తాం. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ ఏంట్రా బాబు అంటే ఫస్ట్ ఈ లెవెల్కి మిడ్ ఈజీగా రీచ్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఇంకా నేను కంటిన్యూ చేస్తానంటే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ అది రీచ్ కాలేదు మనకి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడానికి చాలా బెనిఫిట్. దాని తర్వాత మార్కెట్ కింద పడిపోయింది. మళ్ళీ ఎందుకు కింద పడింది అంటే మనకి అనవసరం. ఇంకో ట్రేడ్ దొరుకుతుందా అంటే ఎస్ దొరుకుతుంది మనకి. ఇక్కడ సెల్ చేయొచ్చు. బేసికల్లీ ఇక్కడ సెల్ చేస్తే మనకి చూసారా ఎంత పెద్ద ర్యాలీ ఇచ్చిందో మనకి. ఓకే, ఇంత మంచి టార్గెట్ ఇచ్చింది మనకి సెల్ చేస్తే. ఓకే, ఇది ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడ మనం సెల్ చేయొచ్చు అని. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ చూస్తే మీకు ఇది ఒక సైడ్ వేస్ అయింది కదా, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది మనకి. ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఓకే, ఫస్ట్ బై చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ అయితే మంచిది. లేదు నేను ఇంకా కంటిన్యూ చేస్తానంటే మళ్ళీ కింద పడుతూ ఉంటుంది. ఇక్కడ మనం లాస్లో ఉంటాం. మనం లాస్ని కట్ చేసి ఇప్పుడు సెల్ ట్రేడ్ తీసుకోవాలి. ఫస్ట్ బై ట్రేడ్, సెల్ ట్రేడ్, అంతే. దట్స్ హౌ మార్కెట్ హ్యాపెన్స్. మనం ఏం చేయలేము ముందుగానే. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ నుంచే మనకి కింద పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ ఏ సపోర్ట్ తీసుకోలేదు, అంటే ఏ రెసిస్టెన్స్ తీసుకోలేదు. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడాలి, మరి ఏం పడలేదు కదా. దీస్ ఆర్ మార్కెట్ మూవ్స్. మనం ఏం చేయలేము మనం. ఓకే, సో అదండి ఇవాళ మార్కెట్లో 1 minute టైం ఫ్రేమ్లో మన కథలు. ఓకే, అదే మళ్ళీ చూసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.